మిత్రులకు నమస్కారం. వడదెబ్బ దీన్ని ఏమంటారంటే హీట్ స్ట్రోక్ కూడా అంటారు. హీట్ స్ట్రోక్ అంటారు. దీనికే ఎండ దెబ్బ అని కూడా అంటారు. మరి ఈ ఎండ దెబ్బ ఎక్కువగా ఎండాకాలంలో రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది. మనం ఎండలో స్పెండ్ చేస్తే ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే వాటర్ బాటిల్ని తీసుకెళ్ళాలి. ఏం తీసుకెళ్ళాలి అంటే మనం వాటర్ బాటిల్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అలాగే మనము క్యాప్ ఉంటుంది కదా, తలకు పెట్టే క్యాప్ను కూడా యూజ్ చేస్తే బెస్ట్. అలాగే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎండ దెబ్బ తగలొద్దు అంటే షుగర్తో కూడిన డ్రింక్స్ తాగొద్దు. అలాగే కూల్ డ్రింక్స్ అంటే ఈ ఫారిన్కి మనం ఇండైరెక్ట్గా మనం ఒక ఆదాయ మార్గం ఇచ్చినట్టే అవుతుంది. మరి మన దేశానికి లాభం జరగాలంటే, మన రైతులకు మంచి జరగాలంటే, మన ఫార్మర్స్కు బెనిఫిట్స్ జరగాలంటే ఈ కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం యూజ్ చేస్తే ఇవి మన దేశానికి ఆదాయం అవుతుంది. అలాగే మనకు న్యాచురల్ ఫుడ్ అన్నమాట. ఈ కొబ్బరి నీళ్ళ వల్ల మనకు చూసినట్టయితే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అలాగే మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటుంది. నిమ్మరసంలో విటమిన్ సి ఉండడం వల్ల మన ఒళ్ళును చల్లబరిచి మన వెంటనే మనకు రీసెట్ అవుతుందన్నమాట. ఇవన్నీ బాడీని కూల్ చేస్తాయి. కాబట్టి మనం బయటికి వెళ్తే ఖచ్చితంగా నీటి శాతం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఖచ్చితంగా మాత్రం క్యాప్స్ యూజ్ చేయాలనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎండాకాలంలో మనము తేలికపాటి ఆహారం తీసుకోవాలి. వీలైనంత వరకు నాన్ వెజ్ బిర్యానీలు అవాయిడ్ చేయాలి. అలాగే నీటి శాతం ఎక్కువ ఉన్న ఆహారాలు తినాలి. అంటే పండ్లు, కూరగాయలు, మనకు వాటర్ మిలాన్ కానీ, కీరా ఇలాంటివి నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. టీ, కాఫీలు అసలు తాగకుండా ఉండడం మంచిది. అలాగే ఉదయం 10 గంటల లోపు ఏమైనా పని, 11 గంటల లోపు ఏమైనా పని ఉంటే చేసుకోవాలి. 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీలైనంత వరకు ఇంట్లో ఉండడం బెస్ట్. అలాగే మద్యపానం ఏమైనా అలవాటు ఉన్నా ఈ కాలంలో తీసుకోకపోవడమే బెస్ట్. ఎవరైతే దీన్ని డిజోబే చేసిరో చాలామంది, అంటే ఎక్కువగా ఈ సన్ స్ట్రోక్ అనేది చిన్నపిల్లలకు వస్తుంది, తర్వాత ముసలి వారికి ఎక్కువగా వస్తుంది. చాలా వరకు మరణాలు సంభవించింది వరకంటే వీరికే అన్నమాట. కాబట్టి ఎక్కువగా చిన్నపిల్లలకు, ముసలి వారు, వీరు చాలా ఓల్డేజ్ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మరి ఇది వచ్చినప్పుడు లక్షణాలు ఎట్లుంటాయంటే తలనొప్పిగా ఉండడం, జ్వరం రావడం, వాంతులు కావడం, అలాగే విరేచనాలు, మనకు ఈ శ్వాసలో కూడా మార్పు వస్తుంటుంది. మూత్రం చూసినట్లయితే చాలా పచ్చగా ఉంటుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంటగా కూడా ఉంటుంది అన్నమాట. అయితే తగిలినప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఫస్ట్ వడదెబ్బ తగిలిన వ్యక్తిని కూల్ ఏరియాలో ఉంచి చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసేసేసి ఒక తడి బట్టతోటి హెడ్ పైన ఉంచాలి. అలాగే చంకల్లో, గజ్జల్లో, వివిధ ప్రాంతాల్లో మొత్తం తుడిచి, ఒళ్ళు మొత్తం తుడిచి అతన్ని ఒక చల్లటి ప్రదేశంలో ఉంచాలి. మనం చెప్పుకున్నట్టుగా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. అది రాకముందే ఈ కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం తాగితే రాదు. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఇవి ఒక మెడిసిన్ లాగా పనిచేస్తాయి, న్యాచురల్ మెడిసిన్స్ లాగా. కొబ్బరి నీళ్ళు తాగితే మనకు తక్షణ శక్తి ఇస్తుంది ఎలక్ట్రోలైట్స్ ద్వారా. అలాగే మజ్జిగను తాగితే ప్రోబయోటిక్స్, అలాగే నిమ్మరసం ద్వారా మన ఒళ్ళు మొత్తం చల్లబరచడం జరుగుతుంది విటమిన్ సి ఉండడం వల్ల. ఇవన్నీ చేసిన తర్వాత మనం సొంత ప్రయోగాలు చేయకుండా మనము ఈ టిప్స్ ఫాలో అవుతూ వెంటనే మనము డాక్టర్ గారిని కన్సల్ట్ కావాలి. అక్కడికి వెళ్ళాక వారు ఐవి ఫ్లూయిడ్స్ పెట్టి మనకు ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది గుర్తుపెట్టుకోవాలని, అందరూ ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.